వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా రెండు స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలాగే స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. సో వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మనము మన ఛానల్ నుంచి టైపు, షార్ట్ హ్యాండ్, లా గ్రాడ్యుయేట్స్ అలాగే స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే స్కిల్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి వారందరికీ కూడా స్పెషల్ డిక్టేషన్స్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఈ అప్డేట్స్ కనుక కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్లో జాయిన్ అయ్యి మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. అలాగే మన ఛానల్ ద్వారా కూడా జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి ఈ స్కిల్ టెస్ట్కు సంబంధించినటువంటి స్పెషల్ డిక్టేషన్స్ అనేది మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సో అలాగే మిగతా లింక్స్ అన్నీ కూడా మనం కింద మీరు ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవడం ద్వారా కూడా మీరు ఇవి పొందవచ్చు. అలాగే మనము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షార్ట్ అండ్ కోర్సుకు సంబంధించి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నాము. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ చూద్దాము. దీనికి కన్సర్న్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పరిధిలోని హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 10/2026 స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది చూద్దాము. సో పోస్ట్ పేరు వచ్చేసరికి స్టాఫ్ నర్సు, మొత్తం ఖాళీలు వచ్చేసరికి 414 వరకు కూడా ఉన్నాయి. ఇందులో బ్యాక్లాగ్ మరియు రెగ్యులర్ రెండు కలిపి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు కాదు, ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపాదన మీద చేస్తారు. దీనికి రెమ్యునరేషన్ వచ్చేసరికి 27,675 రూపాయలు గౌరవ వేతనం అనేది ఇస్తామని చెప్తున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మిగతా వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ అనేది లేదు. లోకల్ క్యాండిడేట్ నిబంధనల ప్రకారం కూడా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏపీలో చదివిన వారు లేదా విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ లేదా మిడ్వైఫరీ కోర్స్ అనేది ఉత్తీర్ణ అయి ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. స్పెషల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి అభ్యర్థులు తప్పనిసరిగా కూడా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్స్లో రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండాలి. అలాగే అప్ టు డేట్ రెన్యువల్ కూడా మీరు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు. 1/1/2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఎగ్జామ్షను, అలాగే వికలాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు అనేది ఉంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి వీటికి ఇటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీరు అకాడమిక్ మెరిట్ ఆధారంగా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టుల భర్తీ అనేది జరుగుతాయి. సో మొత్తం వచ్చేసరికి 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో మీకు ఏదైతే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ను దాన్ని బట్టి 75 మార్కులు అనేది కేటాయిస్తారు. తర్వాత సీనియారిటీ వెయిటేజ్ని బట్టి కూడా మీకు ఏడాదికి 1 సంవత్సరం 1 మార్కు చొప్పున 10 మార్కుల వరకు కూడా కేటాయిస్తారు. సో మీకు ప్రభుత్వ ఆసుపత్రులు లేదా కాంట్రాక్టు, కోవిడ్ డ్యూటీలు చేసిన వారికి కూడా వెయిటేజ్ అనేది ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే గిరిజన ప్రాంతాల్లో 6 నెలల సర్వీసులకు 2.5 మార్క్స్, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 2.0, పట్టణ ప్రాంతాల్లో 1.0 చొప్పున లెక్కిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఓసీ వచ్చేసరికి 1200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ వికలాంగులకు వచ్చేసరికి 900 ఉంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వీటికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ apmsrb.ap.gov.in. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు చూసి మిగతా పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీరు ఇవి అప్లై చేయొచ్చు. సో ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది 13/6/2026 నుంచి ప్రారంభమై 30/6/26 రాత్రి 11:59 గంటలకి మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనం ఏదైతే ఇప్పుడు స్టెనోగ్రాఫర్ గురించి చెప్పుకుంటున్నామో ఇది ఆంధ్ర, తెలంగాణ అందరికీ కూడా వర్తిస్తుంది స్టూడెంట్స్కి. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనేది ఉన్నాయి. అలాగే నేమ్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి. ఇది వచ్చేసరికి పూర్తి స్థాయి రెగ్యులర్ పోస్టులు. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 7 ఉన్నాయి. ఇవి ఖాళీలు అనేది మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రెండో నోటిఫికేషన్ కూడా దీని తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 కిందకు వస్తుంది. సో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు ఉన్నటువంటి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్స్ అనేవి కూడా భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు వర్తిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ అంటే 12th లేదా దానికి ఈక్వలెంట్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. సో షార్ట్ హ్యాండ్లో అండ్ టైపింగ్లో నిమిషానికి 80
అలాగే టైపింగ్ వచ్చేసరికి 30 పదాల వేగం అనేది కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. బోర్డు నిర్వహించేటువంటి జనరల్ ఇంగ్లీషు, షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ పరీక్షలకు హాజరై అర్హత సాధించడం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. అంటే ముందు ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ప్రభుత్వము లేదా అటానమస్ బాడీస్ ఇలా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మిమ్మల్ని స్పెషల్గా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సపరేట్ నిబంధన అనేది లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు. పరీక్షా విధానం వచ్చేసరికి అభ్యర్థులు బోర్డు నిర్వహించే జనరల్ ఇంగ్లీషు వీటికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి. తర్వాత క్వాలిఫై ఏదైతే టైప్ రైటింగ్ వీటికి సంబంధించి స్టెనోగ్రఫీకి సంబంధించి వీటిలో అర్హత అనేది సాధించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రిటర్న్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్. సిలబస్ ఎంపిక విధానం మరియు ఇతర నిబంధనలు పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పరీక్ష నిర్వహించే తేదీ వచ్చేసరికి 5 మరియు 6 సెప్టెంబర్ 26న నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నారు. సో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ వచ్చేసరికి జూన్ 29 నుంచి ప్రారంభమవుతాయి. సో దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, natboard.edu.in. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏదైనా వీటికి సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే మీకు స్క్రీన్ మీద ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంది, మీకు కనిపిస్తున్నది. అలాగే తర్వాత అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ పోస్టులు అనేది కూడా పట్టడం జరిగింది. సో ఈ పోస్టులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పోస్ట్ పేరు వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ ఓజీ, పోస్ట్ కోడ్ వచ్చేసరికి 228/26. మొత్తము ఖాళీలు వచ్చేసరికి 33 వరకు కూడా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 12, ఎస్టీ 4, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 3 ఖాళీలు అనేది ఉన్నాయి. వీటిలో ఒక పోస్ట్ వికలాంగులకు కేటాయించబడింది. ఇది పే లెవెల్ వచ్చేసరికి 4 కిందకి వస్తుంది. అలాగే కాకుండా సెక్రటేరియట్లోనే కాకుండా చీఫ్ అండ్ పే అకౌంట్ ఆఫీసర్లో 2 ఖాళీలు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో 3, మున్సిపల్ కౌన్సిల్లో 1 ఖాళీ అనేది ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి గ్రూప్ సి కేటగిరీకి కిందకు సంబంధించినటువంటి పోస్టులు. సో ఈ దరఖాస్తుదారులు భారతీయ పౌరులే ఉండాలి. కాబట్టి అర్హత కలిగినటువంటి భారతీయ పౌరులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ నిబంధన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి సంబంధించి అండమాన్ నికోబార్కు సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. సో ఇతర రాష్ట్రాల కేంద్ర పాలిత అభ్యర్థులు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. అంటే ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసినట్లయితే మీరు ఓసీ కిందే పరిగణించబడతారు. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అనేది ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి నిర్దిష్ట ప్రమాణాలు మరియు షార్ట్ హ్యాండ్ నైపుణ్యం వీటికి సంబంధించి ఎనర్జీ 1లో పొందుపరచడం అనేది జరిగింది. మొదటి విడత ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ కనీస వయసు వచ్చేసరికి 18 సంవత్సరాలు అనేది నిండి ఉండాలని చెప్పడం జరుగుతుంది. గరిష్ట వయసు వచ్చేసరికి 33 సంవత్సరాలు. అదే మహిళలకైతే 38 సంవత్సరాలు మించకూడదని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. సో పరీక్ష విధానం వచ్చేసరికి మొదట కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. దీన్ని 200 మార్కులకు ఉంటుంది. సో దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50-50 మార్క్స్ అనేది ఉంటాయి. కాల పరిమితి వచ్చేసరికి 120 నిమిషాలు. సో ఎవరైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ విహెచ్ అభ్యర్థులకు 160 నిమిషాలు అనేది ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 అనేది ఉందని చెప్తున్నారు. ఆన్లైన్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అర్హత పరీక్షగా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి 15/6/2026 వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులో ప్రారంభమవుతుంది. అలాగే దరఖాస్తు ముగింపు తేదీ వచ్చేసరికి 5/7/2026 వరకు ఉంటుంది. దరఖాస్తు రుసుము వచ్చేసరికి ₹100. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులకు ఈ రుసుము అనేది లేదు. ఇక్కడ అధికారిక వెబ్సైట్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ తెలియజేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఎంకరేజ్ చేయదలుచుకున్నట్లయితే జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేయవచ్చు. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మనల్ని ఫాలో అవుతూ ఉండండి. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేది ఇవ్వబడ్డాయి.